ఇక ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికోద్యోగి రామకిషన్ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. సొంత రాష్ట్రం హర్యానాలోని భివానీలో రామకిషన్కు కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు రామకిషన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. తుది వీడ్కోలు సందర్భంగా అక్కడ ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. రామకిషన్కు నివాళులు అర్పించి ప్రజలు రామకిషన్ అమర్ రహే అంటూ నినదించారు. ओआरजी को लेकर के और ये जो पूर्व सैनिक है उसकी मौत को लेकर के उनके आगे के कदम क्या ఇక రామకిషన్ ఆత్మహత్య చుట్టూ అల్లుకున్న రాజకీయం తుది వీడ్కోలు కార్యక్రమానికి పాకింది. రామకిషన్ సూసైడ్ వార్త తెలిసిన వెంటనే ఆయనకు నివాళి అర్పించాలంటూ నిన్న తెగ హడావిడి చేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కూడా ఆ హడావిడి కొనసాగించారు. రామకిషన్ అంత్యక్రియలకు ఆ ఇద్దరు నేతలు హాజరయ్యారు. వారితో పాటు వారి వారి పార్టీల నేతలు కూడా రామకిషన్ తుది వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రామకిషన్ కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటించింది. ఆయన కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ऐसा